టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండ సురేఖ దంపతులు. గోవా సముద్ర తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు. రియాజ్ను ఎన్కౌంటర్ చేయడంతో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు. సున్నం చెరువు పరిధిలో హైదరాబాదీతులతో కలిసి దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకున్న కేటీఆర్. తాడపల్లిలోని దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి శ్రీ వెంకటేశ్వర నేషనల్ జూ పార్క్ లోని వైట్ టైగర్ సమీర్ మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న సమీర్ మూత్రపిండాల్లో నీటి నిల్వ వృద్ధాప్యం కారణంగా మరణించినట్లు వెటర్నరీ వైద్యులు తెలిపారు. 2011లో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి తిరుపతి జూ పార్కుకు తరలించబడిన ఈ పులి అప్పటి నుంచి అక్కడే సంరక్షణలో ఉంది. సమీర్ మృతిపై జూ పార్క్ అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్లో దీపావళి పండుగ జరుపుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. मेरे दिन बचपन के खेल वो आंगन का उगराया आंचल का उनका बादल। मेरे आंसुओं की मोती पे मेहरबान लिख देना, मेरे आंसुओं की मोती पे मेहरबान लिख देना, मेरे शरीर के हर हिस्से पे हिंदुस्तान लिख देना। मुझे मंदिर और मस्जिद दोनों प्यारा है, कहीं भगवान लिख देना, कहीं रहमान लिख देना। దీపావళి పండుగను పురస్కరించుకొని యూపీ అయోధ్యలో అత్యధిక దీపాలు వెలిగించబడుతూ ప్రపంచ రికార్డ్ స్థాపించబడింది. ఒకేసారి 22.23 లక్షలకి పైగా దీపాలు వెలిగించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందింది. అయితే దీపోత్సవం తర్వాత మిగిలిన నూనెని స్థానికులు బాటిళ్లలో నింపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేటిజన్లు దీన్ని పేదల పరిస్థితికి చిహ్నంగా పేర్కొంటూ కామెంట్లు చేస్తున్నారు. आज भैया अयोध्या के इतना क्राउड है बड़े भाई, अयोध्या ना हो सब वीडियो बना कर लोग के इतना కాంగ్రెస్ సీనియర్ నేత జి
జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. తనపై మానసిక హింస జరుగుతుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థుల కోసం అభివృద్ధి పనులు చేయలేదా? ఫిరాయింపు ఎమ్మెల్యే అడిగితేనే ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లకు రాజ్యం నడిపే తెలివి లేదన్నారు. ఆ ఫలాన్ని ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త అనుభవించాలి. వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగూత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాది పెత్తనం చేస్తా. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్నా. అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తా మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిరాయింపు దాన్ని చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిరాయింపుదారునికి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాదు సార్. రాజకీయంగా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్. మనం ఏ పక్షం ఉన్నాం? మనం శత్రుపక్షం వచ్చి మన పక్కన సొచ్చి వాడు పక్కన బల్లం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం? ఏముందని కొట్లాడతాం? మనం మన ప్రత్యర్థి వచ్చి మన పక్కన వచ్చేది ఇస్తుందో పక్కన బల్లం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిరాయించడం చెప్తే అభివృద్ధి చేస్తాం తప్ప మీరు చెప్తే చేయరా? అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్ లో తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలను. కాంగ్రెస్ లో తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను. మాకు ఎట్లా పొట్ట నింపుకోవాలో మాకు తెలియస్తారంటూ నేను మరి మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడో అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు పొట్ట నింపాలి. వాడు ఎవరు సార్ అడుగుతున్నాను. దయచేసి ఒకటి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? మున్సిపాలిటీల వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాములు వచ్చినా వాడే చేయాలి. ఏ సార్ మరి చేసుకోవాలి బతకని. మనకి ఆశ ఎక్కున్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను. ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను. తేలిపోతుంది సార్. వారం 10 రోజులు ఎలక్షన్ డిక్లేర్ కాగానే ఇటు ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటుంది. కానీ మనిషిని ఏదైతుందో మానసికంగా హింసించద్దు సార్. మమ్మల్ని మీరు మానసికంగా హింసిస్తున్నారు. ఎవరైతే కాదని ఒకటికే కథం చేయి సార్ అంటున్నాను. ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ దక్కుతుంది సార్. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మీకు విశ్వాసం లేదు. మనకి ఎంత కనబడుతుంది? మీరు 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్ అంటూ నేను. ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి. మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవనా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ వాడిని మీరు అడ్జేస్తాను కదా సార్. నాకు అర్థం కాదు. ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పింది కదా సార్. కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ ఈ విషయం చెప్పింది. పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంలో అరే గంగలు నువ్వే నన్ను చేసింది ఇట్లా. శ్రీధర్ బాబు గారు నాకు సత్యం చెప్తున్నా. మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 1 లక్షల వరీలు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను. ఆమెను తెలిపిస్తుండే ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. పార్టీలో కలిసి పని చేసిన కాబట్టి మీరు మీకు దుఃఖం జరగద్దని మేము ఏమైంది జడ్జిమెంట్ ఏమైంది అంటున్నా అదే సంవత్సర కాలమే స్థానిక కాదు సార్. నేనేమంటాను నా కొరకు అడుగుతాను. నాకే పదవి అక్కర్లేదు సార్. మీ గురించి కాదే దయచేసి నాకే పదవి అక్కర్లేదు సార్. మీ గురించి మిమ్మల్ని చెప్పిన మా ఊళ్ళకు నాకు కావాలని 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ ఎక్కేస్తా అని చెప్పి నేను. నాకు కాదే నా కార్యకర్త హక్కుల్ని కాపాడాలి.
నమ్ముకున్నవాళ్ళు పార్టీ నమ్ముకున్నాం. అన్నా రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతలు పాదయాత్ర ఎట్లా నడిచామన్నా? రియాజ్ ను ఎన్కౌంటర్ చేయడంతో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు. సిటీలో పలు చోట్ల బాంబులు పేలుస్తూ హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఉదయం 10:50 గంటల సమయంలో ఆసుపత్రిలో కానిస్టేబుల్ దగ్గర తుపాకీ గుంజుకోబోతుండగా వెంటనే కాల్పులు జరిపి హతమార్చిన ఏఆర్ పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండ సురేఖ దంపతులు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ. కొండ దంపతులను సీఎం నివాసానికి తీసుకెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పురా చౌరస్తా వద్ద ఒక స్క్రాప్ గోదాంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న బహదూరాపూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ అగ్ని ప్రమాదంలో గోదాంలోని స్క్రాప్ సామాగ్రి అలాగే ఒక జీప్ మరియు ఒక కారు పూర్తిగా దగ్ధమయ్యాయి. తాడేపల్లిలోని దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో అంబరాం నంటిన దీపావళి సంబరాలు. కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పెట్టించాను. అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు కర్నూలులో పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది, ఎంపీ నాగరాజు, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొని పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో
విధి నిర్వహణలో మరణించిన కర్నూలు జిల్లాకు చెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రి టీజీ భరత్ సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి కబర్దీ మాట్లాడుతూ సమాజంలో పోలీసుల పాత్రను కొనియాడారు. మంత్రి భరత్ మాట్లాడుతూ పోలీసుల సేవలు వెలకట్టలేనివన్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు కర్నూలు జిల్లాలలో విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటామన్నారు. తమిళనాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎం మెర్సీ, Our chief guest, respected Sri T.G. Bharat Garu, Honorable Minister of Industries and Commerce of Andhra Pradesh, మీ సత్యాన్ని వాళ్ళు అర్పిస్తున్నారు. వారికి ధన్యవాదాలు పూలగుచ్చము వచ్చి అమరవీరులను, పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం మన ధర్మం. పోలీస్ కమెమరేషన్ డే స్మృతి ప్యారేడ్, డిస్ట్రిక్ట్ Police Parade Grounds, Karnool. Every moment is heart-touching moment. Nobody should forget the sacrifices of police for law and order. నిశ్శబ్ద నివాళి అర్పిస్తున్నాము. అందుకుంటున్నారు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారి చేతుల మీదుగా. ప్రజాసేవలో, ప్రజల పరిరక్షణలో అసువులు భాషణ అబ్దుల్ కరీం గారు, వారి కుటుంబ సభ్యులను పదం వాడారు. పెద్ద పదం కాదు, అది యాక్ట్ వర్డ్. సుప్రీం సాక్రిఫైస్. ఒక మనిషి ప్రాణాలు కోల్పోవటం కంటే ఇంకా అంతకంటే సాక్రిఫైస్ అనేది ఏదీ లేదు. విధి నిర్వహణలో పోలీసు వారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహిస్తున్నారు. ఆ విధి నిర్వహణలో ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వారందరినీ కనీసం సంవత్సరానికి ఒకరోజు పర్టికులర్గా ఒక రోజుని దానికి కేటాయించి గుర్తుపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా. కానీ కనీసం అదన్నా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజుని వారి సంస్కరణ దినం కింద డిక్లేర్ చేశారు. ఒక్క విషయం చెప్తాను, అందరూ బంద్ చేస్తారు. డాక్టర్లు బంద్ చేస్తున్నారు సమ్మె, మా వాళ్ళు కూడా అప్పుడప్పుడు లాయర్లు బంద్ చేస్తారు, స్ట్రైక్ చేస్తారు. మేము చేయకూడదు. పోలీసు వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఏమవుతుందండి? ఇంకా ఏం ఉండదు. అంటే స్ట్రైక్ చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఈరోజు 100, ఇప్పుడు ఏదో నెంబర్ మారింది, 104 అస్తో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా పోలీసే, పిక్ పాకెట్ అయినా పోలీసే, కొట్టుకున్నా పోలీసే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా పోలీసే, బందోబస్తు అయినా పోలీసే. పోలీస్ అనేది ఒక మన మానవ జీవనంలో ఒక భాగం కింద తయారైపోయింది. మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసులు శాంతి భద్రతలను రక్షించేందుకు పోరాడుతున్నారు. ఈ సమయంలో ఒక్కొక్కసారి వారి ప్రాణాలు కోల్పోతున్నారు. 2025లో సంవత్సరంలో భారతదేశం అంతటా 191 మంది పోలీసులు అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా ఒక 5 మంది సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు త్యాగం చేశారు.
ఎంతోమంది పోలీసులు వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రమాదాలు ధైర్యంగా ఎదుర్కొంటూ ఒకసారి చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అమరవీరుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. లేనప్పటికీ వారు చేసే త్యాగం మన గుండెల్లో ఎప్పటికీ గుర్తుంటుంది. ఈరోజు మనం వారిని గుర్తు చేసుకోవడం ద్వారా వారి త్యాగానికి మనం ఇచ్చే గౌరవం మరియు డ్యూటీ పట్ల వారి సిన్సియారిటీ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. క్రిమినల్స్ అంటే కోర్ట్ ఎస్కార్ట్ డ్యూటీస్ వెళ్తారు, అక్కడ ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. మనం అందరూ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్, వీ షుడ్ బి అవేర్ ఆఫ్ సరౌండింగ్స్. ఏం పని చేస్తున్నాము, ఎక్కడ ఉన్నాము, మన థ్రెట్ ఏముంది. బికాస్ వెన్ వీఆర్ అవుట్ మనం ఎప్పుడు వెపన్ తీసుకొని బయలుదేరము. సో బట్ స్టిల్ థ్రెట్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఈరోజు ఈ పాయింట్లో ఐ వాంట్ టు మేక్ అ రిక్వెస్ట్ అండ్ అ ప్లెడ్జ్ ఫర్ ఆల్ అవర్ పోలీస్మెన్ దట్ we are more aware of what duties we are doing and take all kind of precautions so that the avanchaniya sanghatalu jaragakunda as fresh as monna last week kuda telangana lo oka police constable pranam kolpoyaru. So alanti sanghatalu jaragakunda undadaniki we have to be more aware and we have to be taking precautions on the daily matter. So ఇది సో ఇవన్నీ పాయింట్స్ చెప్తూ సో ఈరోజు అగైన్ we remember all the martyrs who have made the supreme sacrifice for the sake of the nation. Thank you. మంగళవారం ఆదిలాబాద్లోని పరేడ్ మైదానంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, కలెక్టర్ ఇజార్షియా, ఎస్సీ అఖిల్ మహాజన్, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా చనిపోయిన పోలీసుల పేర్లను ప్రకటించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మనం చూస్తున్నాం. పోలీసు అధికారులందరూ కూడా పుష్పాలతో నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మెయిన్ సెంటర్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీగా కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీస్ అమరవీరుల త్యాగాన్ని స్మరిస్తూ అమరవీరుల బ్యానర్తో ఘన నివాళులు అర్పించారు. సీఐ రామారావు మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21 భారత సరిహద్దు భూభాగంలో 20 మంది పోలీసులు విరోచితంగా పోరాడారు. వారిలో 10 మంది పోలీసులు అసవులు బాశారు. వారి త్యాగానికి నిరసనగా స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. అటువంటి రియల్ లైఫ్ లో మనం సినిమాలో చూస్తాం తప్పించి రియల్ లైఫ్ లో ఎక్కడ చూడం. అటువంటి సంఘటనలో పోలీసులు మన కోసం పోరాడి అమరత్వం పొందారు. వారికి గుర్తు చేసుకుంటూ వారిని సంస్మరించుకుంటూ ఈరోజు పోలీసుల అమరవీరు దినోత్సవం సంస్మరణ దినోత్సవం మనం జరుపుకోవడం జరిగింది. పిల్లలు శ్రద్ధగా వినాలి. ఎప్పుడైనా సరే మన తెలుగు సినిమాల్లోనే అలాగే ఇండియన్ సినిమాస్ లోనే చూపించినట్టుగా పోలీసులు అలా ఉండరు. ఈ రోజు మన దేశం అంతా ప్రశాంతంగా ఉండి అభివృద్ధి క్రమంలో దూసుకుపోతుందంటే దానికి కారణం పోలీసులు చేసిన త్యాగ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అర్థమైనా ఈరోజు ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ లో చూడండి, ఈరోజు ఛత్తీస్గఢ్ లో కానీ జార్ఖండ్ లో కానీ నక్సలైట్ల మీద కొన్ని లక్షల మంది సైన్యం కానీ
పోలీసులు కానీ పోరాటం చేస్తారు. అటువంటిది మా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో మనం నక్సలిజం తుడిచిపెట్టేస్తాం. అలాగే ఫ్యాక్షనిజం కానీ రౌడీయిజం కానీ మన తెలుగు రాష్ట్రాల్లో లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి క్రమంలో దూసుకుపోవడానికి కారణం కనుక పోలీసుల త్యాగం ఎంతో ఉంది. ఎప్పుడు కూడా ఈ సొసైటీలో తిరుగుతున్నప్పుడు సినిమాల్లో పోలీసులు మీరు ఊహించుకోకండి. చాలా తెలుగుగానే చాలా ఇన్వెస్టిగేషన్ పరంగానే అన్ని రకాలుగానే కూడా మన పోలీసులు ముందుంటారు. పోలీసులు ఏదైతే చెప్తున్నారో అది ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించండి. అది మీ క్షేమం కోసం, సమాజ సంక్షేమం కోసం పోలీసులు చెప్తూ ఉంటారు. వాటన్నిటినీ పాటించాలి. పోలీసు చెప్పింది గౌరవించాలి. పోలీసులు చెప్పేదాన్ని వినాలి, పాటించాలి. అది మన క్షేమం కోసం, మన సమాజం కోసం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పోలీసులు సమాజం కోసం పనిచేస్తారు. ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉండకూడదు. ఏదైనా కష్టం వస్తే దేవుడు వస్తాడో లేదో తెలియదు కానీ 100కి కాల్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులు మీ దగ్గర ఉంటాడు. అవునా కదా? ఎప్పుడైనా చూసారా మీరు? ఏదైనా కష్టం వస్తే 100కి కాల్ 112కి కాల్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసు వచ్చి మీ దగ్గర ఉంటాడు, మీ కష్టం తీరుస్తాడు. ఎప్పుడు కూడా పోలీసుల మీద నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకోకూడదు. మన కోసం పనిచేస్తున్నారు రాత్రి బావాళ్ళు అని చెప్పి మీరు బాగుంటారు. ఎప్పుడైనా రాత్రి 2 గంటలకు బయటకు వస్తే అప్పుడు కూడా పోలీసు బీట్ కానిస్టేబుల్ తిరుగుతూ ఉంటాడు. ఎవరి కోసం? మన ఆస్తులు కాపాడటానికి, మనకు రక్షణ కల్పించడానికి. ఎప్పుడు కూడా పోలీసులు జాగ్రత్తలు గుర్తించాలి. మనం అవి గుర్తు చేసుకుంటే మనం కూడా బాధ్యత గల పౌరుడిగా ఉండాలి. అందరూ అలా ఉంటారా? అందరూ అలా ఉంటారా? పోలీస్ అమరవీరులకు జై. ఎస్ఐ గారు మాట్లాడుతారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.